తిందామని ఆపుకుంటే వెనకాతలు వస్తాడు, ఫోటో కొడతాడు, 1000 రూపాయలు చాలని తక్కువ ఇస్తాడు. కమిషన్ ఎక్కువ తీసుకుంటుండు. కిలోమీటర్ పికప్ కూడా లాంగ్ ఇస్తాడు, ఫేర్ కరెక్ట్ ఇయ్యాడు. 10 కిలోమీటర్స్ వెళ్తాడంటే 100 రూపీస్. 100 రూపీస్లో దాంట్లో ఫ్యూల్, డ్రైవర్ అంతా ఏమంతా అదే ఉంది. తప్పక ఫైనాన్స్ ఉంది, దాన్ని బట్టి ఫైనాన్స్ అదంతా వెళ్ళాలి కాబట్టి నడపాల్సి వస్తుంది అంతే. వేరే వర్క్ చేయలేం. దీంట్లోనే ఫస్ట్ నుంచి దీంట్లోనే ఉన్నాం. మీరు ఎప్పటి నుంచి ఫీల్డ్లో ఉన్నారు? నేను 6 ఇయర్స్ అవుతుంది. సో మీరు వచ్చినప్పుడు ఎలా ఉంది ఫీల్డ్? వచ్చినప్పుడు ఫస్ట్ నేను స్టార్ట్ అయినప్పుడు పర్లేదు. అప్పుడు ఇంత క్యాబ్స్ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. అప్పుడు బెటర్ ఉంది, ఫేర్ కూడా ఎక్కువ ఉంది అప్పుడు. ఇప్పుడు ఫేర్ తక్కువైంది, క్యాబ్స్ ఎక్కువైనాయి, అంత నడవట్లేదు. ఎందుకు తగ్గించాల్సింది, ఎందుకు వచ్చింది, ఎందుకు తగ్గిస్తున్నారు అంటారు? క్యాబ్స్ ఎక్కువైనాయి, ఇంకా వాళ్ళకు ఫ్రీ బస్సెస్. అంటే చాలామంది ఏమన్నారు, క్యాబ్ డ్రైవర్స్ అంటే బయట నుంచి వస్తున్నారు, వాళ్ళ ఇల్లు కూడా ఉండట్లేదు, కార్లోనే ఉంటున్నారు, బయట తింటున్నారు. అది కూడా వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు నడిపిస్తున్నారు. మనమేమో ఇంటికి రూమ్కి వెళ్ళి టైం ప్రకారం ఫ్యామిలీ ఉంది చూసుకొని వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళేమో బల్లనే తింటారు, బల్లనే వండుకుంటారు. ఇప్పుడు వస్తే అప్పుడు కొట్టేస్తూ ఉంటారు. సో ఇంతకుముందు మీకు డైలీ ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తున్నాయి? డైలీ 1800 వరకు వచ్చేది. అంటే మొత్తం మన ఫ్యూలో అంత తీసి ఇంతకుముందు. ఇప్పుడు 1000 వచ్చుడు చాలా కష్టమవుతుంది. మార్నింగ్ ఇప్పుడు నేను 7 తీసాను, నైట్ 10 అవుతుంది, ఓసారి 11 కూడా అవుతుంది. మనకు అంతవరకు రావాలి కదా, రెంట్ వెళ్ళాలి, బండి రెంట్ వెళ్ళాలి, రూమ్ రెంట్ వెళ్ళాలి, ఇంట్లో ఫ్యామిలీ అంతా. ఇక అంటే పోలీస్ వాళ్ళతో ఏమైనా ఇష్యూ ఉంటుంది నైట్ టైంలో ఏమంత ఇష్యూ ఉండదు. కానీ ఇక మార్నింగ్ ఇప్పుడు మనం భోజనం చేయడానికి ఇప్పుడు రూమ్కి అయితే వెళ్ళలేం. బయట ఇక్కడ ఆపుకోవాలని తిందామని ఆపుకుంటే వెనకాతలు వస్తాడు, ఫోటో కొడతాడు, 1000 రూపాయలు చాలని. ఆపుకోవడానికి అసలు ఎక్కడ ఉండదు. ఎక్కడో దొంగదాపుగా వెళ్ళి ఆపుకోవాల్సి వస్తుంది. ఈ రోడ్ పైన ఇప్పుడు ఈ వెహికల్స్ అయితే లేవుగా ఇటు సైడ్ నుంచి. ఇక్కడ ఆపుకున్నాం అనుకో, వస్తాడు, మెల్లగా వస్తాడు. వాళ్ళకి మరి టార్గెట్ ఉంటుందా ఏముంటుందో తెలియదు, కొట్టేస్తాడు, వెళ్ళిపోతాడు. అప్పుడు కాక అంతేగా. మనం బండ్లోనే ఉంటాం కదా, అన్న ఇక్కడ నుంచి తీసేయండి అని చెప్తే మనం వెళ్ళిపోతాం. ఇక్కడ ఆపం కూడా. మనం పొద్దుట సానం తిరిగి మనం 1000 రూపాయలు చేసారంటే ఆయన ఒక ఫోటో తీసేసి ఆ 1000 రూపాయలు తీసుకుంటాం. ఎట్లా అలాంటి పోలీస్ అన్నలకి ఏం చెప్తారు మీరు? ఇక మనం ఏం చెప్తాం, ఇక వాళ్ళు మన స్టేజ్ నుంచే వాళ్ళు వచ్చింటారు. మనలాగా విలేజ్లో మనలాగా కష్టపడి ఆ జాబ్కి వచ్చింటారు. మన పరిస్థితి అర్థం చేసుకొని ఇక్కడ ఆపరాదన్న ముందుకెళ్ళాలంటే మనం వెళ్ళిపోతాం. పొద్దున్న కష్టపడి ఆ 1000 రూపాయలు పే చేయగానే ఆ ఫోటో కొడతాడు, చలాన పడుతుంది, మనం పే చేస్తాం. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది, ఆడు నా కోసం చూపెట్టుకుని ఉన్నాడు, ఇక నా కష్టపైన ఆధారపడి ఉన్నాడు అని చెప్పి తిట్టుకుంటాము. ఇక అప్పటిందుకు చూసుకొని వెళ్ళిపోతాం అంతే. ఇక ఏమనుకోలేదు. బైక్ ట్యాక్సీ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతుంది? బైక్ ట్యాక్సీ కూడా ఇక అది చిన్నగా, మనం బైక్ ట్యాక్సీ వల్ల పెద్దగా ముందు బుకింగ్స్కి ఇప్పుడు బుకింగ్స్కి ఏమైనా తేడా ఉందా? ఏం లేదు. వాళ్ళు కార్ బుక్ చేసుకోలే, ఇంతకుముందు కూడా ఆటోకి వెళ్ళేవాళ్ళు. ఆటో వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది బైక్ నుంచి. ఇక చాలా మంది ఇప్పుడు మనం ఓలా బుక్ చేస్తే ఆటో ఫేరు, కార్ ఫేరు సేమ్ వస్తుంది. సేమ్ వస్తుంది. ఏం అదైతే అర్థం కావట్లేదు. ఇక ఆటోస్ అంటే ఆటోస్ తక్కువ ఉన్నాయి. అదే కాక డీజిల్ బండ్లు ఇక్కడ నడవడియడం, మధ్యలో నడవడియం లేదు. డిస్టిక్ బండ్లని ఇక్కడ నడవడియం లేదు. అందుకని అవి తక్కువ ఉంటున్నాయి. ట్రాఫిక్ ఉంటుంది కదా బాగా. పెద్ద వెహికల్ 4 వీలర్ అయితేనేమో 1 అవర్ పడుతుంది. అది చందులలోకించి వెళ్ళిపోతాడు, హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాడు. కాబట్టి ఎక్కువ కార్ బుక్ చేసుకునే వాళ్ళు కూడా ఆటో బుక్ చేసుకుంటారు. దానిపైన దాని డిమాండ్ పెరిగింది, సప్లై తగ్గింది. కాబట్టి దానికి ఫేర్ ఎక్కువ ఇస్తున్నాడు. సో చాలామంది ఊర్లలో సొంత కార్లు ఉండి ఇక్కడ వస్తే ఎక్కువ గిరాకీ డబ్బులు వస్తాయని చెప్పేసి ఇక్కడ ఒక ఓవర్లో పెడదాము, కంపెనీలో సాఫ్ట్వేర్ కంపెనీలో పెడదామని చెప్పేసి చాలా కళ్ళు అంటూ ఉంటారు, కారు కొని కంపెనీలో పెడదామని. అన్నీ ఫేక్. ఇంతకుముందు ఉండేనేమో, ఇప్పుడు ఏం లేదు, అంత బొక్క. ఏం జరుగుతుంది, ఎలాంటి మైనస్ జరుగుతుంది అట్లా వస్తే? డ్రైవర్ కరెక్ట్ ఉండడు, ఇక్కడ బిజినెస్ కరెక్ట్ లేదు, తెచ్చుకొని ఇక్కడ మొత్తం డ్యామేజ్ చేసుకోవడం తప్పితే వేరే ఏం లేదు. ఎట్లా వస్తుంది మెయింటెనెన్స్ ఖర్చు? మన నెలకి ఎంత వస్తుంది మెయింటెనెన్స్, కార్ మెయింటెనెన్స్ హైదరాబాద్లో? మనం తిరిగినట్టు అన్న 10,000కి దీన్ని ఆయిల్ చేంజ్, సర్వీసింగ్ అవి చేయించాలి. 10,000 అంటే నువ్వు పార్ట్స్ ఏమైనా ఇష్యూ అయితే కూడా? ఇక పార్ట్స్ ఇష్యూ అంటే అంత తొందరగా అయితే ఏం రావు. ఇక మనం ఏమైనా డ్యామేజ్ అయితే కాబట్టి మంత్లీ ఒకసారి వస్తుందా సర్వీస్? మంత్లీ 2 మంత్స్కి ఒకసారి వస్తుంది. 10,000 అయిపోతుంది. 2 మంత్స్ 10,000. మీకు ఆదాయం కానీ ఖర్చు ఎక్కువ ఉంటుంది మీకు? ఈ ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంది, ఫ్యూయల్ ఖర్చు అంతా. ఇక తప్పలేక
కొట్టాల్సి వస్తుంది అంతే. ప్యాసింజర్లతో ఇష్యూస్ ఎలా ఉంటాయి? కొన్ని ఇష్యూస్ మేము చూస్తూ ఉంటాం న్యూస్లో, క్యాబ్ డ్రైవర్ ఇలా బిహేవ్ చేసిండు, అలా బిహేవ్ చేసిండని. దాని గురించి మీరు ఏం చెప్తారు? కస్టమర్ ఇష్యూ ఉంటుందా, మీ డ్రైవర్ ఇష్యూ ఉంటుందా? కస్టమర్ ఇష్యూ ఉంటుంది. వాళ్ళ దగ్గర చిన్నగా ఇప్పుడు ఇక్కడ నుంచే బుక్ చేసుకున్నాడు అనుకోండి, సపోజ్ ఇక్కడ నుంచి ఆఫీస్ లోపలికి ఎంట్రీ ఉండదు. వాళ్ళు బయటికి రమ్మంటారు, లోపలికి రమ్మని అంటారు. సెక్యూరిటీ దగ్గరికి వెళ్తేనేమో బయటికి రమ్మని అంటారు. వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి 100 మీటర్స్ 50 మీటర్స్ కూడా ఉండదు. అక్కడ నుంచి ఇక్కడ వరకు రాలేరు. నేను కంప్లైంట్ పెడతా, మీరు రావట్లేదు అంట. అప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా సరే మీరు క్యాన్సిల్ చేసుకోండి సార్, ఆయన రానివ్వట్లేదు క్యాన్సిల్ చేసుకోండి అని చెప్తాం. ఆయన దానికి బట్టి ఏదో కంప్లైంట్ వేసేస్తాడు. ఇక బండ్లో మనం ఏసీ వేస్తాం. ఇప్పుడు ఎండ బాగా కొడుతుంది, ఇప్పుడైతే ఎండలు లేవు, కానీ ఎండలు కొట్టినప్పుడు ఏసీ వేస్తాం, 2 పాయింట్స్ వేస్తాం. ఆయన ఏసీ సరిపోవట్లేదు ఇంకా వేయి అంటాడు. మనం ఏసీ ఇంకా 4 వేస్తేనే అంటే ఆడిచ్చేదే 100 రూపాయలు ఇస్తాడు. ఆ 100 రూపాయలు ఏసీ వేస్తేనే అంటే ఇక మనకు మిగిలేదు ఏం లేదు, 10 రూపాయలు మిగులుతుంది. ఆయన రాజు చేశారు. ఏసీ వల్ల మీకు డిసడ్వాంటేజ్ ఏంటి? డీజిల్ ఎక్కువ కలుగుతుంది. ఓకే. వర్షం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? సర్వీసెస్ ఎలా ఉంటాయి, బుకింగ్స్ ఎలా ఉంటాయి? వర్షం వచ్చినప్పుడు ఫేర్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే అంటే వెళ్ళడానికి ఉండదు. మొత్తం 10 నిమిషాలు వర్షం పడుతుందంటే మొత్తం చెరువులు అయిపోతాయి, వెళ్ళడానికి ఉండదు. ఒక ట్రిప్ కొట్టేసరికి 1.5 hour అయిపోతుంది. 300 ఇస్తాడు, 10 కిలోమీటర్స్ వెళ్తానంటే 300 ఇస్తాడు వర్షం పడ్డప్పుడు. ఒక్కటి డ్రాప్ చేసేసరికి టైం అయిపోతుంది, ట్రైన్ అయిపోతుంది. సో ఫైనల్గా ఏం చెప్తారు డ్రైవింగ్ లైఫ్ గురించి? కొత్తగా ఎవరైనా బేకార్ ఈ ఫీల్డ్లో కాకుండా ఏదైనా బిజినెస్ ఫీల్డ్, ఇంకా వేరే ఏదైనా ఫీల్డ్ చూసుకుంటే బెస్ట్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి అయితే హైదరాబాద్లో బాగా సంపాదిస్తారు డ్రైవర్స్ అని చెప్పి, అదంతా వాళ్ళ ఊహ అంతే. అంతకుమించి చేసే బదులు వచ్చి డ్రైవింగ్ చేసుకోవడం బెస్ట్ అనుకుంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? అదంతా వేస్ట్. వ్యవసాయం చాలా బెస్ట్.